హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. డ్రగ్ కన్స్యూమర్లుగా స్వలింగ సంపర్కులుగా గుర్తించారు. గే డేటింగ్ యాప్ లో డ్రగ్ సప్లై చేస్తున్న పెడ్లర్ ని ఈస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు డ్రగ్ పెడ్లర్స్ తో పాటుగా నైజీరియన్ ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. 8 మంది స్వలింగ సంపర్కులని కన్స్యూమర్లుగా గుర్తించారు. ప్రస్తుతం నిందితులందరినీ కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డ్రగ్ వేరియంట్ ని బట్టి గ్రూప్ లో సింబల్ యూజ్ చేస్తున్నారని, నిందితులు కన్స్యూమర్లలో కొందరికి HIV వ్యాధి కూడా ఉందని డీసీపీ బాలస్వామి వివరించారు. బెంగళూరులో నైజీరియా నుంచి గ్రాము 10,000 కొని హైదరాబాద్ లో 15,000కు విక్రయిస్తున్నారు నిందితులు. SHO చిలకలగూడ అండ్ ACP చిలకలగూడ అలాంగ్ విత్ హిస్ టీమ్ ఒక ఇద్దరు డ్రగ్ పెల్లర్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి దాదాపు 100 గ్రామ్స్ MDMAని రికవరీ చేసి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళతో కాంటాక్ట్లో ఉన్నటువంటి 7 మెంబర్స్ ఈ కన్జ్యూమర్స్ని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. వాళ్ళని కూడా చట్ట ప్రకారము చర్య తీసుకుంటున్నాము. ఇందులో ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఇద్దరు, ఒకడు ఫస్ట్ A1 ఈజ్ M రామకృష్ణ అలియాస్ కిరణ్ సన్ ఆఫ్ రామయ్య. ఇతను చిలకలగూడలోనే ఉంటున్నాడు, పద్మారావు నగర్లో. ఇతను ఆఫీస్ అసిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. ముడావత్ ప్రసాద్ అని ఇతను కూడా ఆక్యుపేషన్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఇతను LB నగర్లో ఉంటాడు. సో వీళ్ళిద్దరు కూడా ఒక గ్రిండర్ యాప్ అనే ఒక హోమోసెక్సువాలిటీ ఉండేటువంటి యాప్ను యూజ్ చేస్తూ అందులో కస్టమర్స్ని తీసుకొని వాళ్ళకు ఈ MDMA డ్రగ్ అమ్మడం జరుగుతూ ఉంది. ఇందులో పట్టుకున్నటువంటి ఈ టూ పెడ్లర్స్ మరియు 7 రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా దే ఆర్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ హోమోసెక్సువాలిటీ, అంటే గే టు గే సెక్స్, దట్ ఈస్ సేమ్ సెక్స్. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక పర్సన్ ముడావత్ ప్రసాద్ అనే అతనికి ప్రీవియస్గా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ చిలకలగూడ PSలోనే సేమ్ ఈ డ్రగ్ కేసులో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గ్రిండర్ యాప్ ఈజ్ ద మీడియం ఫర్ మీటింగ్, అంటే ఎవరైతే ఈ సేమ్ హోమోసెక్సువాలిటీ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగిస్తున్నారు. అందులో ఈ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు కూడా ఈ వీళ్ళ కస్టమర్స్ని ఆకర్షించడానికి దే ఆర్ యూజింగ్ సమ్ డిఫరెంట్ సింబల్స్. సో ఒక డిఫరెంట్ సింబల్స్ని యూజ్ చేసి వాళ్ళ దగ్గర డ్రగ్ ఉందని వాళ్ళకి చెప్పడము. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు డ్రగ్ ఇచ్చేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. గ్రూప్లో ఇప్పటికీ చాలామంది ఉన్నారు. బట్ మన ఏరియాలో దొరికిన వాళ్ళు ఒక 7 మెంబర్స్ కస్టమర్స్, ఇద్దరు వీళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళని కూడా పట్టుకోవడానికి ఇందులో జాయిన్ అయినప్పుడు, గ్రూప్లో ఏదైతే జాయిన్ అయినప్పుడు వాళ్ళు కొన్ని సింబల్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకు జనరల్గా గ్రూప్లో జాయిన్ అయినప్పుడే వాళ్ళకు దే కెన్ ఇంటిమేట్ దిస్ టైప్ ఆఫ్ సింబల్స్ ఉంటే వాళ్ళ దగ్గర డ్రగ్స్ ఉన్నట్టు. సో దిస్ ఇస్ ద ఇంటర్నేషనల్ లెవెల్లో వాడుతున్నారు దీన్ని, గ్రిండర్ యాప్ని. సో వాళ్ళు ఇంటర్నేషనల్ సింబల్స్, ఒకటి రాకెట్, తర్వాత సమ్ పిజియన్ అండ్ ఏరోప్లేను, ఇట్లాంటివి అంటే హై ఫ్లై ఆబ్జెక్ట్సే జనరల్గా ఉపయోగిస్తూ ఉన్నారు. రిమైనింగ్ కూడా ఉపయోగించవచ్చు. బట్ మనము పట్టుకున్న వాటిలో ఈ 3 సింబల్స్ అయితే కనబడ్డాయి. ఈ MDMA మనకు వీళ్ళు ఇందులో పట్టుకున్న మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతను నైజీరియన్. ఇతన్ని యాక్చువల్గా మనము డిపోటేషన్కి పెట్టాము. సో ఇతను బెంగళూరు బేస్డ్ పర్సన్ అనమాట. ఇతను దాదాపు 1 గ్రాము 10,000 వరకు కూడా అమ్ముతా ఉన్నాడు. సో ఇక్కడ వీళ్ళు పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10,000 తీసుకొని 15,000కి అట్లా అమ్మడం జరుగుతూ ఉంది.